శ్రీకాకుళం జిల్లా కంచిలిలో విద్యాకాంతులు వెలిగించిన కుటుంబం వారిది. ఈ ప్రాంతంలో ఎందరో జీవితాల్లో వెలుగులు పూయించిన చరిత్ర వారిది. అలాంటి వారి ఆస్తులకే గత ప్రభుత్వంలో రక్షణ లేకుండా పోయింది. భూ కబ్జాలపై వైసీపీ హయాంలో అధికారులకు అనేకసార్లు ఫిర్యాదులు చేసినా కనీసం పట్టించుకున్న నాథుడే లేడు. ప్రస్తుతం కేవలం ట్వీట్ ద్వారా స్పందించి సమస్య పరిష్కరిస్తామని మంత్రి లోకేష్ ఇచ్చిన హామీతో ఆ కుటుంబం ధీమాతో ఉంది. శ్రీకాకుళం జిల్లా సోంపేటలో 1950లో చరణ్ సింగ్ కుటుంబం వ్యాపారం నిమిత్తం స్థిరపడింది. ఆ తర్వాత చరణ్ సింగ్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో భూములు కొన్నారు. ఇలా కంచిలి గ్రామంలోనూ ఆయనకు ఆస్తులున్నాయి. ఇందులో నుంచి 4 ఎకరాలు పాఠశాల నిర్మాణానికి దానం చేశారు. ఈ స్థలంలో నిర్మించిన జేఎంజే పాఠశాలలో ఓ బ్లాక్ కు చరణ్ సింగ్ పేరు పెట్టారు. చరణ్ సింగ్ చనిపోయిన తర్వాత ఆయన వారసులు ఉద్యోగాలు, చదువుల రీత్యా వివిధ ప్రాంతాలకు వెళ్లారు. ఇది అదనుగా చరణ్ సింగ్ ఆస్తులపై అక్రమార్కుల కన్ను పడింది. వైసీపీ హయాంలో కంచిలి సమీపంలోని లక్ష్మీపురంలో చరణ్ సింగ్ కుటుంబానికి చెందిన 3 ఎకరాల భూమిని అక్రమార్కులు ఆక్రమించి పునాదులు కూడా నిర్మించారు. ఇది గమనించిన కుటుంబ సభ్యులు అనేకసార్లు స్థానిక అధికారులకు ఫిర్యాదులు చేసినా న్యాయం జరగలేదు. We are the only Sikh family in the whole of Srikakulam district. Father-in-law family వాళ్ళందరూ 50s లో నుంచి ఉన్నారండి, ఇక్కడ కంచిలిలోనే ఉన్నారు. ఇట్లా నాకు న్యాయం కోసం మా భూమికి ఇట్లా మళ్ళీ వస్తాను అని ఊహించలేదు ఎప్పుడు నేను. భూమి గురించి కాదండి, ఇది మా కుటుంబ వారసత్వం గురించి, వాళ్ళ ఫ్యూచర్ గురించి అండి. ఇది చాలా వాల్యుబుల్ ల్యాండ్స్, కానీ ఇక్కడ అంతా ఎంక్రోచ్మెంట్స్ అయ్యి ఉన్నాయి. కానీ ఇప్పుడు మా పిల్లల కోసం మేము చండీగఢ్ వెళ్ళిపోవాల్సి వచ్చింది. ఇక్కడ మాకు కంచిలిలో ల్యాండ్స్ ఉన్నాయి, లక్ష్మీపురంలో ల్యాండ్స్ ఉన్నాయి, అన్ని ఎంక్రోచ్మెంట్స్ అయ్యి ఉన్నాయండి. A person like me who has registration documents, adangal, mutation, FMB, passbook, we are not getting justice. So how can we ensure justice for other people? కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సామాజిక మాధ్యమం ఎక్స్ ద్వారా మంత్రి లోకేష్ దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన లోకేష్ సమస్య పరిష్కారం దిశగా హామీ ఇచ్చారు. అన్ని వర్గాల హక్కుల్ని ప్రభుత్వం కాపాడుతుందని భరోసా ఇచ్చారు. కూటమి ప్రభుత్వంలో తమ సమస్య పరిష్కారం అవుతుందని సిక్కు కుటుంబం ఆశాభావం వ్యక్తం చేస్తోంది. మేము కంప్లైంట్స్ ఇస్తూనే ఉన్నామండి. ఒక 2-3 years నుంచి రెగ్యులర్ గా కంప్లైంట్స్ వెళ్తున్నాయి. ఎంఆర్ఓ గారికి ఇచ్చామండి, వాళ్ళందరికీ ఇస్తూనే ఉన్నాము, కానీ ఏది ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వలేదు. ఇప్పుడు చాలా చాలా థ్యాంక్స్ నారా లోకేష్ గారికి, బికాస్ హీ హెస్ ఇంటర్వ్యూన్ ఇన్ టు దిస్ థింగ్ అండ్ ద వర్క్ హ్యాస్ స్టార్టెడ్. They are trying to help us now. But we are hopeful that the current government, they will take some actions. I got a call from Joint Collector sir. He has assured me, and I'm very grateful for his assurance and his immediate support. And I believe that with this current government and with the new laws like the Land Grabbing Act they are building, we will see a change, and Andhra Pradesh will lead by example. పాఠశాల నిర్మాణానికి స్థలమిచ్చిన చరణ్ సింగ్ కుటుంబానికి న్యాయం చేయాలని జేఎంజే స్కూల్ యాజమాన్యం ప్రభుత్వాన్ని విన్నవిస్తోంది. ఇక్కడ చదివి వేలాది మంది ఉన్నత శిఖరాలకు చేరేలా సాయం చేసిన కుటుంబానికి అండగా నిలబడతామని జేఎంజే యాజమాన్యం ప్రకటించింది. మహానుభావుడు మిస్టర్ సర్దార్ చరణ్ సింగ్ గారు, ఆయన ఈ ప్రాంతానికి వచ్చి మా జేఎంజే యాజమాన్యానికి 4 విలువైన ఎకరాలను మాకు ఇచ్చి ఈ జేఎంజే స్కూల్ని నిర్మించడానికి సహాయపడ్డారు. ఈ జేఎంజే స్కూల్ ద్వారా ఎంతో మంది, వేలాది మంది విద్యార్థులు చదివి డాక్టర్స్గా, ఇంజనీర్స్గా, సైంటిస్టులుగా, సోషల్ వర్కర్స్గా, ఇంకా అనేక రంగాలలో నాయకత్వాన్ని పొంది వారి సేవలు అందిస్తూ ఈ యొక్క ప్రాంతానికే వెన్నె తెచ్చారు. మరి ఇలాంటి మనసున్న మనిషికి వారి కుటుంబ ఆస్తులు దోచుకోవడానికి చాలా మంది ప్రయత్నిస్తూ ఉన్నారని మాకు తెలిసింది. అన్యాయంగా లాక్కునే వారి నుండి వీరి ఆస్తులను కాపాడి మాలాంటి ఇంకా ఎంతో మంది పేదలకు సేవలందించే భాగ్యాన్ని వారికి అందచేయాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం. మంత్రి లోకేష్ తమను ఆహ్వానించారని, త్వరలోనే కలుస్తానని, సమస్య పరిష్కారమవుతుందని చరణ్ సింగ్ మనవడు ధీమా వ్యక్తం చేస్తున్నారు.